బత్తాయి రైతుల గురించి తెలుసుకోవడానికి గడ్డన్నారం మార్కెట్ మన పండ్ల మార్కెట్కి వచ్చినాం. ఇక్కడ ఇది బాటసింగారంలో ఉంది. ఇప్పుడు మార్కెట్లో పోయి మనం రైతుల గురించి అడిగి తెలుసుకుందాం. बोला 3,650 सस्ता बंदे भाई बजाना है। हाँ सर 90 अरे 90,000 90,000 में 91,000 92,000 93,000 94,000 95 1 लाख 1,000 में 1,000 में 1 लाख 1,000 2,000 3,000 3 టన్నుల 650 కేజీలు వెయిట్ 1,20,000 పోయిందా? 1,20,000 పాడపోయింది రైతుకి. ఈ లాటు బత్తాయి కాయలు వెయిట్ ఇది 1,20,000 పాడపోయింది. ఇప్పుడు ఇవన్నీ కలిగిస్తారు ఎందుకు? ఎందుకంటే అన్న మాలు చిన్న పెద్ద అనేది కనిపిస్తుంది వాళ్ళకు. దాన్ని బట్టి వాళ్ళు అది చేస్తారు. కొనుక్కుంటే వాళ్ళు అలా ఏమన్నా మంచిగా ఉందా చెడ్డగా ఉందా అని చూసుకోవడానికి ఇట్లా అంటారు. చిన్న సైజు పెద్ద సైజు చూసుకుంటారు. ఆ సైజు అట్లా ఉండాలి. ఆడ పలక మీద ఏమో రాసిరే అది ఎన్ని టన్నులు ఉన్నది అనేది రాస్తారు. మాలు అంటే ఇప్పుడు అది 3,857 కేజీలు అన్నట్టు. 875 కిలోలు అన్నారు. 3 టన్నుల 875 కేజీలు అని ఆ పలక మీద రాసారు. ఈ జోకి ఆడ రాసి పెట్టారు. పాట అవుతుంది అన్నట్టు. ఓకే, ఈ లారీ మీద జోక్కి వచ్చి పలక మీద రాసి ఆడ పెడతారు. కాంట పెడతారు. ఫస్ట్ తోటి కాంట పెట్టుకొచ్చి దించి ఆ కాంట ఎంత మీద రాసి ఆడ పెడతారు. దాన్ని బట్టి ఇప్పుడు సేట్లు పాట పాడతారు. వీళ్ళంతా కొనుక్కుంటోళ్ళు ఆ పాట పాడతారు. వీళ్ళంతా సేట్లు అన్నట్టు కొనుక్కుంటారు. వాళ్ళు ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళు కొన్నట్ట అట్లా ఏముండదు. ఎక్కువ కాదు. దాన్ని బట్టి ఆ మాల్కు ఆ రేట్ ఎంత ఉందో మాట్లాడతారు సేట్లు. అప్పుడు కొనుక్కుంటోళ్ళు కొనుక్కుంటారు. అట్లా కొనుక్కుంటోళ్ళు పాట పాడి కొనుక్కుంటారు. అచ్చా, ఎవరికి అన్యాయం ఏం జరగదు. అంత సమానంగా ఉంటుంది. అంత న్యాయంగానే ఉంటుంది. అన్యాయం ఏముండదు. ప్రతి ఒక్క చిన్న లేబర్ కాంచి బతుకుతారు మార్కెట్లో. అట్లా ఏముండదు. రైతులని మోసం చేసేది రైతులు నైట్ ఎన్నింటికి వచ్చి అంటే నైట్ 12 గంటలకు కూడా వస్తారు. లేబర్లు కూడా 1 గంటకు వస్తారు. లేబర్ 12కి వస్తారు. లేడీస్ కూడా ఇట్లా అంటారు. వచ్చి లారీలు దించేస్తారు. అన్ని పోసేసిపోతారు. నైట్ వస్తారు. వాళ్ళకి ఎంత ఇస్తారన్న లేబర్ కి? లారీకి వాళ్ళు మాట్లాడుకుంటారు అంతే. అంటే ఇంత ఫిక్స్ అని ఏముండదా మార్కెట్ లో? ఫిక్స్ అని ఉండదు. లారీకి ఒక టన్నుకు ఇంత అని ఉంటది. ఆడోళ్ళు గిట్లా అన్ని ఇళ్ళ కింద పోయాలి. లారీలో కాయాలి పోసి మళ్ళీ వాళ్ళు ఎత్తాలన్నా వాళ్ళే ఎత్తారు. ఎందుకంటే వీళ్ళకు ఒక లారీ దించి ఎత్తిన దాకా వాళ్ళు మాట్లాడుకుంటారు. లారీ కింద యూనియన్లు ఉంటాయి. వాళ్ళకు వేరే వాళ్ళు పని చేసేది ఉండదు. ఇలా యూనియన్ ఎవరు అవుతున్నారో వాళ్ళే పని చేసుకుంటారు. ఎంతమందికైనా ఇక్కడ పని దొరుకుతుంది. పని చేసుకుని బతరాలు. రాత్రి వస్తారు. బాగానే ఆడవాళ్ళు నైట్ ఉండి పని చేస్తారు. ఇక్కడ నుంచి కాదు, కొత్తపేట నుంచి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు. నుంచి యూనియన్లు ఉంటే వాళ్ళే వస్తారు. వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ నుంచి సాయంత్రం దాక్కుంటారు. నైట్ వస్తారు. అన్ని నప్పుకొని వస్తారు. రోజు జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతుంది. ఆదివారం మోసంబి బంద్ ఉంటుంది మార్కెట్. మిగతా రోజులన్నీ నడుస్తాయి మంచిగా. ఇప్పుడు అన్ని ఇప్పుడు ఎవరు కొనుక్కపోతారు? ఇక్కడ ఉంటాయి. ఎంత ఉంటాయి కాయలు? సేట్లు కొంటారు. సేట్ల కాంచి వేరే వాళ్ళు కొనుక్కొని బయట అమ్ముకుంటారు. ఎన్ని రోజులకు అమ్మడం ఈ నుంచి పోతాయి? ఇవాళ అయిపోతుంది. ఇవాళ అయిపోతుందా? ఇవాళ అయిపోతుంది. ఎప్పుడప్పుడే వస్తుంది. ఎప్పుడు వచ్చినాయి ఈ కాయలకి? ఇవాళ నైట్ వచ్చేస్తాయి. నైట్ వచ్చి ఎప్పుడు కాయలు అయితే వరకు అయిపోతుంది. మధ్యాహ్నం వరకు కాయలు అన్నీ అయిపోతాయి. 100%. అంత పొద్దుగాల ఎట్లా ఎత్తుకపోతారు ఇవన్నీ మళ్ళీ? ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కొని ఆటోలను ఏదో బట్టి వాళ్ళు ఇక్కడ పంపించాలో అక్కడ పంపించేస్తారు. నా పేరు తప్పెట్ల ముసు తిమ్మపల్లి. ఇక్కడికి ఏంటికి వచ్చారు మీరు? చినకాయలు వేసుకొచ్చాం. బొప్పాయి కాయలు వేసుకొచ్చారు. ఎట్లుందన్న మార్కెట్లో పరిస్థితి? మార్కెట్లో కొంచెం రేట్లు లేవు. ఎండలు దమాయించి వేస్తున్నాయి. నువ్వు రేట్లు అంటావు. అందుబాటు అయిన రేట్లు లేదు. బొప్పాయి కాయలు రైతులకు అందుబాటు అయిన రేట్లు లేవు. ఇవి పెట్టుబడులకు వెళ్తలేవు. అట్లా సమస్య. ఎన్ని కాయలు వేసుకొచ్చారు అన్న మీరు? 9 టన్నులు వేసుకొచ్చారు. 9 టన్నులు బొప్పాయి వేసుకొచ్చారు. మీకు అమ్మిరా ఇప్పుడు? అమ్మిండు. అరే దెబ్బ తాకిందా? అయ్యో, రేట్ లేదు సార్. ఎన్ని రోజులకు పని చేయనా? నువ్వు ఎన్ని రోజులు కష్టం చేస్తే అవి పని చేయి? 8 నెలలు కష్టం చేసినాం. దాంట్లో 8 నెలలు కష్టం చేసి వేసుకొస్తే రేట్ లేదు. నీకు ఆడికి పెట్టుబడులకు ఆటికే సరిపోతాడు. పెట్టుబడులకు వెళ్ళవు. లారీ కిరాయి ఎంత అయింది వీటికి రావడానికి? లారీ కిరాయి 15,000. 15,000 లారీ కిరాయి. లేబర్కి ఎంత అయితే అన్న?
లేబర్కి వాళ్ళకు 20,000 చెప్పనికి భగవంతుడు నారాయణ, రైతుకి చాలా కష్టాలే ఉన్నాయి కదా. కష్టం ఉంది. ఈడ మరి ఏమన్నా రిసీవ్ చేసుకోవడానికి ఈడ సేట్లు మంచిగా చూసుకుంటారా మీరు వచ్చిన వాళ్ళకి? షేట్లు కొనుగోలు వాళ్ళు కొనేవాళ్ళు లేరు కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు షేట్లు కొని ఏం చేస్తారు? వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళు అమ్ముతారు అంతే. వాళ్ళు కొనేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, నలుగురు ఉంటే ఏం పని చేస్తారు? ఇప్పుడు బాగలేదంటారా ఇప్పుడు రైతుల వ్యాపార పరిస్థితి? వ్యాపారం పరిస్థితి మాకు రైతులకి అయితే చాలా ఇబ్బందులనే ఉంది. పైసలు వస్తలేవు, రైతులకు ఏం గిట్టుబాటు లేదు. గిట్టుబాటు లేదు. ఇక్కడ ఏమన్నా వాటర్ కానీ బువ్వ కానీ పెడతారా? దూరం నుంచి 100-150 కిలోమీటర్లు ఇచ్చి వస్తారు రైతులు. వస్తారు కానీ ఒక్క బువ్వ లేదు, నీళ్ళు లేవు. బువ్వ లేదు, నీళ్ళు లేవు, బాత్రూమ్లు కూడా సౌకర్యం లేదు, ఏం లేదు. మా పరిస్థితి పరిస్థితి చెప్పలేదు సార్. నీ పేరు? అంజయ్య. ఇక్కడ ఏం చేస్తారన్న మీరు? డీసీఎం నడుపుతారా? ఎట్లుందన్న డీసీఎం పరిస్థితి? డీసీఎం కిరాయిలు బాగా వస్తున్నాయా? ఎందుకని ఏమైంది? కిరాయిలు ఇస్తలేరు బాగా. ఇక నీకు చేను పొందిపోతే కూలి పొందిపోతే రైతు మునిగినా నీ కిరాయి ఇవ్వాల్సిందేనా? బాగుందే చక్క కిరాయి దూకుంటారే, ఇస్తలేరా? రైతులు కిరాయి ఇస్తలేరా? రైతు ఎవరిని ముంచడే, రైతుని ముంచుతోలే దేశం అంతా. మరి నీకెందుకు అట్లా? మీరు రైతు కూలి ఇస్తలేరా? కిరాయి ఎవరన్నా ఎగ్గొట్టిరా? ఎంత ఇస్తారన్న? ఏ ఊరి నుంచి వచ్చినావు నువ్వు? ఉట్లపల్లి నుంచి ఇటు బదాకాయలు వేసుకొచ్చినావా? 9,500 కిరాయి. 9,500 కిరాయి. ఎప్పుడు ఎత్తుకోవాలి, ఎప్పుడు దించాలి? టైమింగ్ ఉంటుందా మీకేమన్నా? టైమింగ్ ఏముండదు. 10 రోజులైనా ఇంకా 9,500 తీసుకొని పోతారా? అదే మరి టైం ఉంటుంది కానీ. ఎట్టుంది ఇప్పుడు? బాగుందా మరి డీసీఎంల పరిస్థితి? డీసీఎం నడుపుకొని బతకాలన్నా మీరు? ఇంకా ఇదే బండి ఇది ఈ బదాయికాయలే తోలుతారా? అన్ని తోలుతారా అన్న మీరు? ఏ లోడ్ అయినా ఏ లోడ్ చెప్పినా, గొర్రె పిల్లలు, బర్రె పిల్లలు, పత్తి గీతి మిర్రకాయలు అన్నీ. ఏ కిరాయి, ఏ సీజన్లో కిరాయి ఉంటే ఆ కిరాయి పోతారు మీరు. ఏంటికి వచ్చినావు అక్క వీడికి? ఏం పేరు నీ పేరు? జ్యోతి అక్క. ఏంటికి వచ్చినావు వీడికి? పని చేయనీకి వచ్చిర్రా? ఎన్నింటికి వచ్చినావు అక్క? పొద్దున 3ంటికి వచ్చిర్రు అంటే ఎన్నింటి దాకా చేయాలని ఏమైనా ఉంటుందా? ఎట్టా ఇటు మళ్ళీ ఎట్లా లారీ లెక్క ఉంటుందా మీకు? ఇట్లా మొత్తం పొద్దుగులు చేయాలని ఉంటుందా? లారీకి ఎంత ఇస్తారు అక్క? మీరు ఎన్నాళ్ళ సార్లు దింపుతారు ఇక్కడ కాయలు? 4-5 సంవత్సరాలసింది. ఎంత ఇచ్చేది తెలియదా నీకు? మరి పైసలు వాళ్ళు తీసుకుంటారు నీ పైసలు? నీకు ఇయ్యడా మేస్త్రి? అంతేనా? ఆయన ఉన్న ఆడొక ఆయన అన్ని తీసుకొని మీకు సాలిదాలం ఇచ్చేస్తాడు. ఇళ్ళ కూడా ఉంటారు. ఓయమ్మని ఇట్టయితే కూలి వాళ్ళ బతుకంటే అన్యాయం ఏముంది? కొత్త వాళ్ళు బీఆర్ వాళ్ళు ఎందుకు నాయన? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళేమో ఉపాసం పడబెడతారు. బీఆర్ నుంచి వచ్చిన వాళ్ళకేమో మంచిగా పనులు ఇస్తారు. మేము పోతేనే దేశం పట్టుకొని మేము అరక తినాలా? బీఆర్ పోయి మన ఊరికి బువ్వ పెట్టగా ఏలూరు ఆయన బువ్వ పెడతాడట. అసలు ఆ లంగలను తన్నాలి. ఏలూరు మనం తినంగా మిలిగింది ఏలూరు కొత్తని పెట్టాలమ్మా. మనం ఉపాసం పండి ఏలూరుకి ఎందుకు పెట్టాలి? కాదు, మనం తినంగా మిలిగిందే తనకు మాలిన ధర్మం, పనికి మాల ధర్మం అని మనం తిన్నాక ఇంకొని పెట్టాలి. కానీ మనం ఉపాసం ఉండి పక్కొని పెట్టేది అని చెప్పు. మనం బతకాలి ముందర. మనం బతికినాక ఇంకొని బద్దెరు చూపించాలి. చెప్పరా జోలి? అది తప్పు కదా మరి. ఇన్నాళ్ళ సార్లు 20 ఏళ్ళ సార్లు ఈ నమ్ముకొని పని చేసే వాళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఈ నమ్ముకొని పిల్లల చదువులు మరి ఇళ్ళ కిరాయిలు కడుతుంటే పిల్లల బల్లె తోలుతుంటివి. కానీ తిప్పలు ఉంటాయి, పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఆడపిల్లలు ఉంటారు. ఈ పని వద్దంటే ఎల్లగొడితే బీఆర్ వాళ్ళు వస్తే మరి మన బతుకులు ఏం కావాలి? మరి బీఆర్ వాళ్ళని ఎందుకు పెడతామంటారు? అదేం తెలు వాళ్ళకి లేదా కడుపు? వాళ్ళకి పిల్లం పిల్లలు లేరా? నమస్తే పెద్ద మనిషి. నమస్తే. నమస్తే అన్న. మీరు రైతా వ్యాపారస్తులే? రైతు వ్యాపారం రెండు. ఏ ఊరు నుంచి వచ్చిరా? ఉట్లపల్లి అన్న మాది, సాగర్ దగ్గర. సాగర్, నల్లగొండ జిల్లా. ఈ ఎంత 150 కిలోమీటర్లు ఉంటుందా? ఉంటుంది 150. ఏంటికి వచ్చి వీడికి? బతకాయలు అమ్ముకుందామని వచ్చినాం. ఎట్లుందన్న పరిస్థితి? పరిస్థితి ఘోరంగా ఉంది. అమ్ముకున్న ఘోరంగానే ఉంది, ఈడ అమ్ముకున్న ఘోరంగానే ఉంది. ఎందుకన్నా? ఇక్కడికి వస్తున్నాం. ఇదేటి కాడికి బతాకాయలు పండిస్తే లక్షలు వస్తున్నాయి అంటారు. అవి చూడన్నా ఎంత మంచి కాయలు. ఆటను తీసి పక్క దిగారు.
ఇవన్నీ రాట్నం అంత బ్రహ్మాండంగా ఉన్నాయి. చూస్తే జ్యూస్ బండ్ల కాడ పలిపోయిన కాయలు అమ్ముతారు. ఈ బ్రహ్మాండంగా ఉన్నాయి. 3 టన్నుల కాయలు తెస్తే టన్ను 2 టన్నులు రావడం తీసి టన్ను మంచి కాయలు చేసారు. ఈడ ఏరిపోస్తారా మళ్ళీ మంచి వస్తారు. ఏముండదు ఇక్కడికి వస్తే రైతు నాకు పడేయటం రైతుని. అయ్యో రామ, రైతుకి ఏముండదు. అల్లనే మళ్ళీ కమిషన్లు ఉంటాయి. 10% కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ తీసుకొని ఇక్కడ మార్కెట్ మంచి తీసుకుంటా అంటే అది ఉండదు. తాగేందుకు నీళ్లు ఉండవు. ఉండేందుకు ఉండడానికి ఏది ఉండదు సౌకర్యం. ఫుడ్ దొరకదు. ఏదైనా బయటకు పోయి నడుచుకోపోయి 2 కిలోమీటర్లు నడుచుకోవడం పోయి తిని రావాల్సింది. నీళ్లు తాగాలన్నా కానీ జస్ట్ నీళ్ళకే ఎంతలు అవుతున్నాయి రోజు. ఎండలకి నీళ్ళకి 500 రూపాయలు ఖర్చు పెడతాయి. ఇన్ని చీరలు పడితే 100-150 కిలోమీటర్లు నుంచి రైతులు కుక్కలు సరే ఇక్కడ కాదు. మరి ఈ కమిషన్ తీసుకొని నీళ్ళ సౌకర్యము, బాత్రూములు, భూ అవన్నీ రైతులకు బ్రహ్మాండంగా కట్టించినాం అంటున్నారు కదా. ఆడ ఒకసారి కట్టించిన కాడ నీళ్ళు తాగుతాయి చూడిపోవడం. నేను చూడలే కానీ ఆన్నే కక్కుతారు, ఆన్నే పోస్తారు. ఎట్లా తాగుతారా నీళ్ళు? అయ్యయ్యో, నీళ్ళు అనేది నీట్గా కట్టాలి. ట్యాంకులు చేయాలి. ఏదో మంచిగా కట్టాలి. తాగునీరు అని చెప్పి మంచిగా కట్టాలి. అవును, అట్లా పెడితే ఎవరు తాగుతాడు? ఈ ఎండాకాలం ఎండలు బాగా తీసుకుపోయి ఆడ కట్టిండు. ఆడ మురుగుంటా దాని చుట్టూ ఎరిగిరు. ఎట్లా తాగుతారా నీళ్ళు? మరి నువ్వు అంత కమిషన్ తీసుకున్నప్పుడు మంచి నీళ్ళు అన్న రైతులకు కన్నా కష్టం చేసి ఇటుకు వస్తారు. నైట్ పండుకోవడానికి బువ్వ నీళ్లు చూసుకోవాలి. మేము వచ్చినామా తెల్లవారు కష్టపడుతున్నామా. బీటమైంది బీట్లు కావాలి. ఇప్పుడు వచ్చిరా అలా పైసలు రెడీ వచ్చారు, అమ్ముతారు, పోతారు. మా తెప్పలు మేము వాడాలి. తిండి దొరకదు. తినాలన్నా కానీ ఆ రోడ్ ఏడుందన్నా మేము 2 కిలోమీటర్లు ఉంది. తినాలి. ఇంకా ఫుడ్ సౌకర్యం లేదు. మార్కెట్లలో రైతులకి షాపుకు మాట 10 మంది వస్తాయి. 10 మందిలో 20 మంది, 10 మందికి 20 మంది వస్తారు అనుకో. 20 మంది కొన్ని పెడితే కూడా అలసిపోతారు వాళ్ళు. బండికి 10,000-20,000 కమిషన్లు వస్తాయి వాళ్ళకి. దీనికి అంటూ ఒక మేనేజ్మెంట్ ఉంటది కదా. ఉంది, మేనేజ్మెంట్ పట్టించుకోరు, మార్కెట్ వాళ్ళు పట్టించుకోరు, షాప్ వాళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మన జాగాలో మనం రావాలి, ఇక్కడ పోయాలి, అలా అమ్మినంతా తీసుకొని పోవాలి. లాభమైనా రైతులు అంత తిప్పల పెడుతున్నారు. ఇక్కడ ఆగముందన్న రైతుల పరిస్థితి. నీళ్లు, అన్నం అన్ని మంచిగా ఊర్లలోనేమో పాపం రైతులకు నీళ్లు లేక, బోర్లు పడక, ఒక్కొక్కటి మా ఊర్లో చూస్తే ఎన్ని బోర్లు 10 బండ్లు వచ్చి నడుస్తున్నాయి. మా ఒక్క ఊర్లో 10 బండ్లు నడుస్తున్నాయి బోర్. ఒక్కొక్కటి బోర్లు వేసి ఆరిపోతుంది. ఎండలు తూట్లు పడుతున్నాయి. ఈ రోజు పడ్డది వర్షం. రైతుల కళ్ళ నిండా ఆనందాలు ఇవ్వాలి ఊర్లో చూస్తే. అన్ని బోర్లు వేసి అన్ని అప్పులమన్నా చూస్తే అన్న ఇంకో ఈ కాయలు నీళ్ళకి బీక్ వచ్చినాయి. ఉన్నాయి. ఎందుకు బీకిర్రు? నీళ్లు ఉన్న వాళ్ళ కాయలు, ఈ నీళ్ళు ఉన్న కాయలు గిదిగిస్తున్నాయి. ఆ నీళ్ళ సౌకర్యం లేక ఎండిపోతాయని బీక్కొచ్చుకోరు. లేవు మాక్సిమం తోటలు ఎండిపోయినాయి. ఇంకా చాలా వరకు వచ్చాడు పోయినా ఎండిపోయినాయి. ఇంకో నిన్న తెచ్చి నువ్వు ఆ సరుకు మా ఊరు నుంచి పిందెలి సైజులో నిన్న తెచ్చి చెట్లు ఎండిపోతున్నాయి. ఆ సరుకు ఎండిపోతున్నాయి పీక్కొచ్చుకొని పాపం 5,000 వచ్చినాయి ఆయనకి. బాడ కిరాయి కూడా చాలినట్టుంది కదా. 8,000 కూలోళ్ళకి అయినాయి. బండి కిరాయి 5,000 అయింది. వీడికి వస్తే 5,000 వచ్చినాయి. తోట దగ్గర 35 రూపాయలు ఖరీదు, ఇక్కడ 38 రూపాయలు అన్నాడు. టోటల్ ఎంత ఉంది అలాంటి తోట దగ్గర టన్ను, ఒక టన్ను 35,000 కాయ ఏరనట. ఏం ఏరనట? ఏం ఏరకుండా డైరెక్ట్ కోసుకొని పోసుకుని 36 రూపాయలు ఇంతకి. 36 రూపాయలు కేజీ లెక్క. ఎన్ని క్వింటాలు ఉంది అది? ఈ కాట పోయేందుకు ఇప్పుడు దింపినారు. కాట పోయి వస్తుంది ఇంతకది. ఇంకా కాట పోలేదు. కాట పోలేదు. ఇది ఎంత ఖర్చు వస్తుందన్నా ఈ లాట్? దీంట్లో నష్టం 50,000 నష్టపోతుంది. దీంట్లో 50,000 దీంట్లో నష్టం. భగవంతుడు. కూలోల ఖర్చు, కమిషన్, బాడిగా, అమాలి, దిబ్బనికే, చేయనికే కానీ అంత వేసే 50,000-60,000 ఖర్చు ఒక కుప్పల. సూట్లు, కమిషన్లు కానపోతే నీకు చేతికి ఏమొస్తుంది? ఏందో వస్తుంది ఇంతకి సిప్ప వస్తుంది చేతికి. సిప్ప వస్తుంది అంటే ఏమొస్తుంది మళ్ళీ? అయ్యయ్యో, ఇంత కష్టం చేసి ఇప్పుడు ఏడాది నీళ్లు కట్టి మందులు కొట్టి కూలీలో పెట్టి అలంబీకి. అందుకోసమే రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు అనుకోండి. ఇటు ఉన్నదికే రైతులు చచ్చిపోతున్నారు. రైతు బాధ కొరస ఎందుకంటే ఇటు పోతున్నదికే రైతు చచ్చిపోయేది మళ్ళా. భగవంతుడు. ఈ మీ బదాయికాయలు ఎంత వేసినా తోట? తోట వేసినాం 10 ఎకరాలు వేసినాం. ఎట్లుందన్న రేట్? బాగుందా మరి? రేట్ అయితే ప్రస్తుతానికి పోయిన సీజన్ లో మంచిగా ఉండేది. రేట్ మొత్తం డల్ ఉంది. చాలా డౌన్ ఉందా? ఈ నీళ్ళు లేక బోర్లు ఎండిపోయి చాలా తిప్పల పడుతురు కదా. నా ఊళ్ళల్లో పరిస్థితి ఎట్లుంది? నీకు బాగానే పండించినావు మరి. ఏం పండించినాం దీంట్లోనే రాటన్ ఒక 2-3 టన్నులు వెళ్ళింది. 2-3 టన్నులు రాటన్ వద్దా? 2-3 టన్నులు రాటన్ పోయింది. అక్కడ పక్కన పోసినాం తీసుకొని. ఏ రైతుకి ఏం లాభం లేదు. పాట ఇప్పుడు ఎంత అయింది? జోకినావా? ఇది జోకిన 3 టన్నుల 8 క్వింటాలు 75 కేజీ. అంటే ఇంకా పాట కాలేదా? పాట కాలేదు, ఇప్పుడే అవుతుంది పాట. అందాది ఎట్ట పోతుందనా?
రేటు ఎంత పోతుందో ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది. ఇది సరే మామూలుగా నిన్న మొన్న ఎట్లా పోయింది ఇవాళ ఎట్లా పోతుంది అందాదా? చాలా పోయింది బాగానే 35 నుంచి 40 దాకా పోయింది టన్ను. టన్ను. ఆహా. ఎట్టనే ఆయన ఎన్నాళ్ళ సంది పండిస్తే నీ కాయలు ఇడికి వచ్చినాయి, ఎట్ట వచ్చినావు, ఏంది కథ? మరి ఇలా బండి కిరాయి ఎంత, లేబర్కి ఎంత, ఏంది నీకెంత? ఎవరు అన్ని పోను ఒక తోట మీద ఒక 2 లక్షలు లాస్ అయిపోతుంది మాకు. రేపని ఏం చదువుకున్నావునా? నేను డిగ్రీ చదివిన. అమ్మ డిగ్రీ చదివినా వ్యవసాయం మీదే పడ్డావు. ఏం చేస్తాం ఇక. ఎంత ఉందన్న భూమి? భూమి ఏం లేదన్న, కౌలు పట్టి చేస్తాం మేము. మరి కౌలు పట్టుకొని చేస్తున్నావు, 2 లక్షలు అప్పు అవుతుంది అంటున్నావు. మరి ఎట్లా ఎందుకు చేస్తారా భగవంతుడు అనిపిస్తలేదా? ఏం చేస్తాం, ఎప్పుడన్నా అనిపిస్తుందా ఏందిరా ఆయన వ్యవసాయం ఎందుకు చేస్తారా అని? వ్యవసాయం చేసే ఒక్కనా సైలెంట్ కూర్చోటే మంచిగా అనిపిస్తుంది. కూర్చుంటే వెళ్ళదు కదా, మరి ఏం చేస్తాం, కష్టపడుతుంది కాదు. ఇవి అయితే రేటు బాగా పోతాయి లాభం ఉంటే. ఈ లా ఉంటే పోతాయి. అయితే దీనివల్ల వ్యవసాయం చేయడం వల్ల నీకేం ఇబ్బంది? లాసే మొత్తం ఇబ్బంది, కౌలు కాడ ఇబ్బంది, ఇప్పుడు కిరాయిల కాడ ఇబ్బంది, వీడికి తెస్తే మార్కెట్ డౌన్.